వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. గరం పెరుగుతోంది, స్వరం మారుతోంది. నిన్నటి దాకా విమర్శల వర్షం, ఇప్పుడేమో ప్రేమ గీతం ఆలపిస్తున్నారా? తెలంగాణ గట్టు మీద ఘర్ వాపసీ రాగంలో కొత్త పల్లవి వినిపిస్తోందా? కారు దిగి షేక్ హ్యాండ్ ఇచ్చిన నేతలు ఇప్పుడు కామెంట్స్ తో కాకరేపుతున్నారు. ఎందుకని? అనుకున్నదొకటి అయ్యిందొకటి, బోల్తా కొట్టిందిలే అని వాపోతూ గొంతు సవరించుకుంటున్నారా? ఇంతకీ ఈ మాజీ గులాబీలు కాంగ్రెస్ తోటలో వాడిపోతున్నాయా? అందుకే ఈ కొత్త రాగం తీస్తున్నాయా? తెలంగాణలో మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ కి స్నేహహస్తం అందించారు. వాళ్లలో పోచారం శ్రీనివాసరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికపొడి గాంధీ ఉన్నారు. అయితే గులాబీ తోటని బదిలి హస్తం గూటికి చేరిన కొంతమంది వలస పక్షుల్లో అంతర్మదనం మొదలైందా? బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్న ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారా? అధికార పార్టీలో చేరితే నియోజకవర్గానికి నిధుల వరద పారుతుందని ఆశపడితే చివరకు చుక్క కూడా దక్కక చుక్కలు కనిపిస్తున్నాయా? కండువా కప్పే ముందు కొండంత ఆశలు చూపించి తీరా చేరాక కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదంటూ హస్తంతో చెలిమి చేస్తున్న ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవే కమెంట్స్ తో కాంగ్రెస్ లో కాకరేగుతోందంటున్నారు. అధికార పార్టీలో దీనిపై హాట్ చర్చ జరుగుతోందట. పార్టీ ఫిరాయించారని, కాంగ్రెస్ తో చేతులు కలిపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆవేదన చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది అంటున్నాయి రాజకీయ వర్గాలు. కండువా మార్చారన్న విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ కోసం ప్రేమ గీతాన్ని ఆలపిస్తున్నారట. గులాబీ సందేశాలు వదులుతున్నారని సమాచారం. ముఖ్యమంత్రి గారికి కలిపిండా ఆయన స్వార్థం ఉంది. చెప్పురా బాబు, ఒక్కటి చెప్పు, స్వార్థం ఒక్కటి చెప్తున్నాను. నాకు డబ్బులు ఇచ్చేదా, నేను అమ్ముడు పోయినా, అదే ఆ విషయం స్పష్టం చేయడానికి మాట్లాడినా. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ పక్షాలు ఇచ్చారు, చెప్పాల్సి వస్తుంది. అన్నం పెట్టుకుని పడుస్తారా? నా పుట్టగతులు ఉండే ఇంకేమనంటారు నాకు కూడా. మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన కమెంట్స్ తెలంగాణ గట్టు మీద దుమారం రేపుతున్నాయి. పోచారం స్వరం మార్చడంపై టీ పాలిటిక్స్ లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచుతోంది. గులాబీ బాస్ ని వదిలి కాంగ్రెస్ కి చేరువైన ఆయన ఇప్పుడు మళ్లీ గులాబీ పార్టీపై ప్రేమ వలకబోస్తున్నట్టు కనిపిస్తోందని టాక్. డబ్బు కోసం, పదవుల కోసం తాను పార్టీ మారలేదని, కేసీఆర్ ని మోసం చేయడం ఇష్టం లేకపోయినా తప్పలేదంటూ ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. తాను కప్పుకుంది కాంగ్రెస్ జెండా కాదు, జాతీయ జెండా అంటూ పోచారం కవర్ చేసుకుంటున్నారా అనే టాక్ నడుస్తోంది. 6 నెలల్లో పెండింగ్ బిల్లులు ఇస్తామన్నారు, సగమే ఇచ్చారు. నిధుల కోసం సీఎం మంత్రుల్ని అడిగినా లాభం లేదు. ఫోన్ చేస్తే మంత్రులు, సీఎం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటూ ఆయన బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, అన్నం పెట్టిన వాళ్లను మరిచిపోనని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో పోచారం ఘర్ వాపసీ రాగం అందుకున్నారా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోందట. పోచారం మాత్రమే కాదట, మిగతా వలస ఎమ్మెల్యేల్లో సైతం కొంతమంది పులుసులో పడ్డామని వాపోతున్నట్టు సమాచారం. వాళ్లు కూడా పాత పార్టీ గురించి కొత్త రాగం తీస్తున్నట్టు సమాచారం. అప్పట్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కారు దిగి హస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తరువాత ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించారో ఏమో కానీ మహిపాల్ రెడ్డి మళ్లీ కారెక్కేశారని లోకల్ టాక్. తన నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం తెగ ప్రచారం చేశారు. ఏకంగా 5 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా రెపరెపలాడేలా చేశారు. హరీష్ రావుతో జతకట్టి నడుస్తున్నారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కారు దిగి హస్తంతో కలిసి పయనిస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి దానం నాగేందర్ కూడా చురుకలంటిస్తున్నారు. కాంగ్రెస్ లో అభివృద్ధి పనులు జరగడం లేదు అంటూనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే ఈ వలస నేతల స్వరంలో మార్పు రావడానికి రాజకీయ రీజన్ ఏంటి అనే దానిపై చర్చ జరుగుతోందట. పార్టీ మారినా అనుకున్నది సాధించలేకపోయాం అనే అసంతృప్తితో వాళ్లు రగిలిపోతున్నారా? అసలు ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం వెనుక వ్యూహమేంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, పార్టీ మారి తప్పు చేశామని వాళ్లు ఫీల్ అవుతున్నారా? ఏది ఏమైనా వలస నేతల బహిరంగ విమర్శలతో అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇరుకున పడిపోతోంది. ఈ ఘర్ వాపసీ మూడ్ ముందు ముందు కాంగ్రెస్ లో ఇంకెన్ని రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి అంటున్నారు విశ్లేషకులు.
పల్నాడులో కమ్ముకున్న యుద్ధ మేఘాలు తొలగిపోయినట్టేనా? మాచర్ల వర్సెస్ గురజాల అన్నట్టుగా టీడీపీలో చెలరేగిన చిచ్చు టీ కప్పులో తుఫాన్గా మారిందా? లీడర్ల భేటీతో క్యాడర్ అయితే ఖుషి అవుతున్నారా? మిర్చి వ్యాపారి వ్యవహారంలో తలదూర్చి కాకి తెచ్చిన తంట ఆ ఎమ్మెల్యేలిద్దరి మధ్య మంటలు రేపింది. చివరికి నచ్చితే 4 మాటలు, ఓ కప్పు కాఫీ అంటూ జరిగిన మీటింగ్ విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టిందా? ఎవరా నేతలు, ఏంటా కథ? కాఫీ మీట్, తగ్గిన హీట్, ఆగిన కుస్తీ, మొదలైన దోస్తీ. లీడర్ల మీటింగ్ తో కేడర్లో హుషారు. పగలు సెగలు చల్లారాయి. ప్రచ్ఛన్న సమరం సమసిపోయింది. ఆవేశకావేశాలు తగ్గిపోయాయి. పొరపచ్చాలు విడిచిన నేతలు కలిసి కాఫీ తాగి కేడర్కు తీపి కబురు అందించారు. పరోక్ష యుద్ధం ప్రత్యక్ష పోరుగా మారుతుందని భయపడిన కార్యకర్తలకు ఊరట లభించింది. ఇద్దరూ కలిసి ప్రతిపక్షంపై యుద్ధం ప్రకటించడంతో కూటమిలో జోష్ పెరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని నేతలు నిర్ణయించారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మధ్య మొదలైన పల్నాటి పోరు ఎట్టకేలకు సమసిపోయింది. కమ్యూనికేషన్ గ్యాప్ తో ఏర్పడిన విభేదాలను తొలగించుకునేందుకు ఇద్దరూ కలిసి కాఫీ మీట్ ఏర్పాటు చేసుకోవడం టీడీపీ కార్యకర్తల్లో జోష్ పెంచింది. కారంపూడి ఎస్ఐ వాసు విషయంలో బ్రహ్మారెడ్డి, ఎరపతినేని వైరీ వర్గాలుగా మారిపోయారు. తమ వర్గ నేతలను ఎస్ఐ వాసు ఇబ్బంది పెడుతున్నారంటూ ఎరపతినేని రంగంలోకి దిగారు. మిర్చి వ్యాపారి భార్య ఆత్మహత్య యత్నానికి కారణమైన ఎస్ఐని సస్పెండ్ చేయించడంతో పాటు తన అనుకూల వర్గంతో ఐజీకి ఫిర్యాదు చేయించారు. అయితే మాచర్ల నియోజకవర్గం పరిధిలోకి కారంపూడి వస్తుంది. రైతులను మోసం చేసిన వ్యాపారి వాళ్లకు 1,75,00,000 రూపాయలు ఎగ్గొట్టాడు. వాటిని వసూలు చేసే క్రమంలోనే ఎస్ఐ వాసుపై వ్యాపారి విమర్శలు చేయడం జరిగింది. ఇక తన నియోజకవర్గంలోని రైతులకు మేలు చేయాలంటూ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి కూడా తమ వర్గ నేతలతో ఐజీకి ఫిర్యాదు చేయించారు. దీంతో జూలకంటి, ఎరపతినేని మధ్య విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. మొదటి నుంచి కలిసిమెలిసి ఉన్న ఎమ్మెల్యేలు ఒక ఎస్ఐ విషయంలో శత్రువర్గాలుగా విడిపోవడంతో టీడీపీ కేడర్ డీలా పడింది. ఇక టీడీపీ అధిష్టానం కూడా జోక్యం చేసుకుని ఇద్దరికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిందని సమాచారం. స్థానిక సమరానికి సిద్ధం కావాల్సిన సమయంలో ఒక చిన్న విషయంలో నేతలు పట్టుదలకు పోవడం సబబు కాదని ఆ ఇద్దరికి సీనియర్లు సూచించారట. ఆ తర్వాత ఎస్ఐ వాసుపై సస్పెన్షన్ ఎత్తివేసి జూలకంటిని చల్లబరిచారు. ఆ ఎస్ఐకి మళ్లీ కారంపూడిలోనే పోస్టింగ్ ఇవ్వకుండా వేరే చోటకు బదిలీ చేసి ఇటు ఎరపతినేనిని కూడా బుజ్జగించినట్టు టాక్. దీంతో నేతలిద్దరూ వెనక్కి తగ్గారు. ఈ వివాదం కొనసాగుతుండగానే ఆధిపత్య పోరుతో వైసీపీ నేత చెన్నారెడ్డి హత్యకు గురయ్యారు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో టీడీపీ నేతలు విఫలమయ్యారని, ఈ ఇద్దరు నేతల మధ్య వచ్చిన గ్యాపే దీనికి కారణమని పార్టీ వర్గాలు భావించాయి. అయితే అధిష్టానం సూచనలతో నేతలిద్దరూ వెనక్కి తగ్గారు. కలిసి కాఫీ తాగి తాము కలిసిపోయామని కేడర్కు సంకేతాలిచ్చారు. కలిసిపోవడమే కాదు, ప్రతిపక్షంపై ఉమ్మడిగా పోరాటం చేస్తామని కూడా భరోసా ఇచ్చారు. దీంతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది. చిన్న విషయం పెద్ద చిచ్చుగా మారిన సమయంలో నేతలిద్దరూ సమన్వయంతో వ్యవహరించి విభేదాలు పక్కన పెట్టడంతో కేడర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సీనియర్ నేతలిద్దరూ కలిసికట్టుగా స్థానిక ఎన్నికలకు సిద్ధం కావడం పార్టీకి మరింత బలాన్నిచ్చింది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై లోకల్ క్యాడర్ కొంత గుర్రుగా ఉందట. ఆయన పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడం లేదు అన్న కంప్లైంట్స్ వైసీపీ క్యాడర్ నుంచి బలంగా వినిపిస్తున్నాయని టాక్. ఆ ఎమ్మెల్యే తన ఎస్టేట్కే పరిమితమైపోయారు అంటున్నారు కూడా. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా ఎస్టేట్కి వెళ్లాల్సిందేనట. పార్టీకి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆయన మాత్రం బయటకు రారని క్యాడర్ సణుక్కుంటున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే సారు ఇంటికే పరిమితం కాకండి, నియోజకవర్గంలో కాస్త తిరగండి అంటున్నారట కార్యకర్తలు. ఇంటికి ఎవరా ఎస్టేట్ ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం? ఇంటికే పరిమితం. రాజంపేటలో కనిపించని ఎమ్మెల్యే ఆకేపాటి. పుంజుకుంటున్న టీడీపీ, జనసేన. లీడర్ తీరుతో క్యాడర్ బేజారు. కడప జిల్లా రాజంపేటలో వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి ఇటు పార్టీ పరంగా అటు వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది. ఆయనకు మంచి క్యాడర్ కూడా ఉందని చెప్తారు. అయితే ఇంత బలమైన నేత ఈ మధ్య ఇంటి నుంచి బయటకు రావడం లేదని కార్యకర్తలు వాపోతున్నారట. ఆయన ఎస్టేట్ కి పరిమితమయ్యారని వైసీపీ క్యాడర్ చర్చించుకుంటున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పుడప్పుడు మినహా ఆకేపాటి బయటికి రావడం లేదంటున్నారు. క్యాడర్ పై దృష్టి పెట్టడం లేదని, కార్యకర్తల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని పార్టీ వర్గాల నుంచి కంప్లైంట్లు వినిపిస్తున్నాయని లోకల్ టాక్.
రాజంపేటలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది. అక్కడ టీడీపీ కూడా బలంగానే ఉంది. మరోవైపు చాప కింద నీరులా జనసేన పుంజుకుంటోందని చెప్తున్నారు. అసలే వైసీపీ విపక్షంలో ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలు అవసరాల కోసం అధికార టీడీపీ వైపు చూసే అవకాశం ఉంది. ఆకర్షు మంత్రం జపిస్తే కూటమి వైపు వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఎమ్మెల్యే ఆకే పార్టీ కార్యకర్తలపై దృష్టి పెట్టాలని, వాళ్ల బాగోగులను పట్టించుకోవాలని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను కూడా ఆకే పార్టీ తిప్పికొట్టలేకపోతున్నారట. ఆయన నివాసం ఉంటున్న ఎస్టేట్ ప్రభుత్వ భూమి అని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన విచారణ తేల్చింది. దానికి సంబంధించి నివేదిక కూడా ఇచ్చింది. ఆ మ్యాటర్లో అమర్నాథ్ రెడ్డి సరిగా స్పందించలేదని, టీడీపీ ఆరోపణలను ఆయన ఎదుర్కోలేకపోతున్నారని వైసీపీ క్యాడర్లో చర్చ జరుగుతోందట. ఈ భూ కబ్జా ఆరోపణలపై ఆయన స్పందన సరిగా లేదంటున్నారట వాళ్లు. అలాంటి లీడర్ ఇక క్యాడర్నేం కాపాడుకుంటారని పార్టీ వర్గాలు పెదవి విరుస్తున్నట్టు సమాచారం. ఆకే పార్టీ తీరుతో వైసీపీ కార్యకర్తల్లో అసహనం పెరిగిపోతోందంటున్నారు. ఇప్పటికైనా ఎస్టేట్ నుంచి ఎమ్మెల్యే బయటికి రావాలని, కార్యకర్తలను పట్టించుకోవాలని, పార్టీని బలోపేతం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఆకే పార్టీ తీరులో మార్పు వస్తుందో లేదో చూడాలంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. ఆ నియోజకవర్గంలో ఎన్నిసార్లు రిపేర్ చేసినా ఫ్యాన్ సరిగా తిరగట్లేదట. ఎంతమంది ఇన్ఛార్జీలు చేయేసినా కూడా మొరాయిస్తూనే ఉందట. ఇప్పటికీ ఇన్ఛార్జీలను మార్చి అధిష్టానం సైతం అలసిపోయింది అంటున్నారు. చివరికి ఆ మధ్య ఒక యువనేతను తెచ్చి ఇన్ఛార్జిగా పెట్టారు. అతగాడైతే ఫ్యాన్ స్పీడ్ పెంచుతారని లెక్కలు వేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ లెక్కలు తారుమారైపోయాయా? తిప్పుతా అని వచ్చిన నేత ఫ్యాన్ రెక్కల్ని గిరిగిరా తిప్పలేకపోతున్నారా? ఇప్పుడు వైసీపీ హైకమాండ్ ఏం చేయబోతోంది? పాత నేతతోనే సర్దుకుపోతుందా, లేక మరో కొత్త నేత కోసం వేట షురూ చేస్తుందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా లీడర్? పర్చూరు నియోజకవర్గంలో ఫ్యాన్ జోరు తగ్గిపోయిందా? అక్కడ ఇప్పటికే 6 ఇన్ఛార్జీలు మారినా వైసీపీ పరిస్థితి గాడిన పడలేదా? కొన్నాళ్ల క్రితమే ఇన్ఛార్జిగా వచ్చిన గాదె మధుసూదన్ రెడ్డిని సైతం మార్చాలని అధిష్టానం ఆలోచిస్తోందా? ఆయన పనితీరు బాగాలేదని కొందరు నేతలు గోల పెడుతున్నారా? వైసీపీ ఆవిర్భావం నుంచి పరుచూరులో పార్టీ జెండా ఎగరేయలేకపోతున్నారు ఇన్ఛార్జీలు. ఆపసోపాలు పడ్డా విజయం సాధించలేకపోతున్నారు. ఆ పార్టీకి పరుచూరు కొరకరాని కొయ్యగా మారింది. పరుచూరు వైసీపీ ఇన్ఛార్జ్ గాదె మధుసూదన్ రెడ్డి విషయంలో అధిష్టానం పునరాలోచనలో పడిందన్న టాక్ వినిపిస్తోందట. తన తండ్రి మాజీ మంత్రి గాదె వెంకట్రెడ్డి వారసుడిగా వైసీపీ నుంచి అరంగేట్రం చేసిన మధుసూదన్ రెడ్డి దూకుడు కొనసాగించడంలో వెనుకబడిపోయారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోందట. అధిష్టానం ఇచ్చిన అవకాశాన్ని జూనియర్ గాదె నిలబెట్టుకోలేకపోతున్నారా? ఇదే విషయంపై వైసీపీ వర్గాలు గుసగుసలాడుతున్నట్టు సమాచారం. ఇప్పుడు పరుచూరు వైసీపీలో ఇదే హాట్ టాపిక్ గా మారిందంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పరుచూరు నియోజకవర్గం వైసీపీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. ఇక్కడ వైసీపీ నుంచి ఎవరు పోటీ చేసినా ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఇక్కడ వైసీపీ జెండా ఎగిరిందే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పరుచూరులో పార్టీని గాడిలో పెట్టేందుకు గాదె వెంకట్రెడ్డి వారసుడు మధుసూదన్ రెడ్డిని రంగంలోకి దించారు. అయితే జూనియర్ గాదె తనదైన శైలిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో పనిచేసిన ఇన్ఛార్జిల్లా కాకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారన్న పేరు తెచ్చుకున్నారు. అయితే టీడీపీకి దీటుగా మధుసూదన్ రెడ్డి కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నారట. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 11 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే పరుచూరులో ఆ పార్టీ 7 సార్లు గెలిచింది. 4 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ వైసీపీ వరుసగా 3 సార్లు ఓడిపోయింది. పరుచూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా వరుసగా 2014, 2019, 2024 ఎన్నికల్లో గెలిచిన ఏలూరి సాంబశివరావు హ్యాట్రిక్ కొట్టారు. దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ బలంగా పాతుకుపోయింది. పరుచూరు నియోజకవర్గంలో మొదటి నుంచి వైసీపీకి బలమైన నాయకత్వమే లేకుండా పోయింది అంటారు. పోటీ చేసిన ప్రతిసారి ఆ పార్టీ చతికిలపడుతూనే వచ్చింది. అయితే ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఒకసారి పోటీ చేసిన నేతకు మరోసారి పోటీ చేసే అవకాశం దక్కలేదు. ప్రతి ఎన్నికలకు కొత్త ఇన్ఛార్జ్ రావడం, కొత్త నేత బరిలో దిగడంతో నియోజకవర్గంపై అవగాహన పెంచుకోవడానికే సమయం సరిపోయేదట. ఇక నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గము బలంగా ఉంది. కూటమి పొత్తుతో ఈ 2 వర్గాలు టీడీపీకి అండగా ఉన్నాయి. దీంతో పరుచూరులో టీడీపీ గెలుపు నల్లేరుపై నడకలా మారిందట. ప్రస్తుతం
గాదె మధుసూదన్ రెడ్డికి రాజకీయంగా కొంత ఇబ్బందికర పరిణామాలు నెలకొన్నాయనేది లోకల్ టాక్. గతంలో పరుచూరులో 3 సార్లు గెలుపొందిన గాదె కుటుంబానికి నియోజకవర్గంతో ఎంతో అనుబంధం ఉంది. మధుసూదన్ రెడ్డి రాకతో పరుచూరులో పార్టీ ప్రస్తుతానికి గాడిలో పడ్డట్టేనని వైసీపీ అధిష్టానం భావిస్తున్నా ఎక్కడో తేడా కొడుతోంది అంటున్నారట నేతలు. దానికి తగ్గట్టే ఫీల్డ్ లెవెల్లో పరిస్థితి కూడా ఉందని టాక్. కార్యకర్తలు బాగానే పనిచేస్తున్నా సీనియర్ నేతలు, ద్వితీయ స్థాయి క్యాడర్ మాత్రం మధుసూదన్ రెడ్డికి దూరంగా జరుగుతున్నారని సమాచారం. ఇక అధికార పక్షం తప్పిదాలు ఎండకట్టడానికి పార్టీలోని సీనియర్లు, జూనియర్లను కలుపుకుని పోయే విషయంలో జూనియర్ గాదే ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. దీంతో పరుచూరుకు కొత్త బాస్ వస్తేనే పరిస్థితి మెరుగుపడుతుందని మధుసూదన్ రెడ్డితో విభేదిస్తున్న కొంతమంది నేతలు ప్రచారం ప్రారంభించారట. అయితే ఈ ప్రచారాన్ని వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంటుందో లేదో చూడాలి. ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేని సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారా? ఇన్నాళ్లు ఆయన వర్గంగా కొనసాగిన నేతలే ఆయన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారా? ఆయన అండతో ఎదిగి కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచిన నాయకులే ఇప్పుడు ఆయనకి కంట్లో నలుసులా మారిపోతున్నారా? గుంపు కట్టి గూడు పుటాని చేయడానికి సిద్ధమయ్యారా? ఇవన్నీ ముందుగానే పసిగట్టేసిన ఆ ఎమ్మెల్యే అలర్ట్ అయిపోయారా? తన వ్యూహంలో భాగంగా విడిపోతే పడిపోతాం, కలిసుంటే కలదు సుఖమంటూ ఐక్యతా రాగాన్ని అందుకున్నారా? అయినా సరే తోక జాడిస్తామనే నేతలకి తనదైన స్టైల్లో గట్టిగా వార్నింగ్ ఇచ్చారా? ఇప్పుడు అక్కడంతా సెట్ అయినట్టేనా? ఇంతకీ టార్గెట్ పాలిటిక్స్ పంచాయతీ జరుగుతోంది ఎక్కడ? ఎవరా ఎమ్మెల్యే? మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గత 10 ఏళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్నారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతుండడం, గత బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కు కొండంత అండగా ఉండడం తనకు కలిసొస్తాయని అనుకున్నారు. కేబినెట్ తొలి విస్తరణలోనే మంత్రి పదవి పక్కా అని బోలెడాశలు పెట్టుకున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ కారణంగా మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. రెండో విస్తరణలో అయినా అవకాశం దక్కుతుందని భావించిన ఆ అవకాశం ఉమ్మడి జిల్లాలోని మరో నేతను వరించింది. అంతలోనే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికిత్సలో భాగంగా 9 నెలల పాటు పాలనకు దూరమయ్యారు. ఆరోగ్యం సహకరించకపోయినా మున్సిపల్ ఎన్నికలను ధీటుగా ఎదుర్కొని బళా అనిపించుకున్నారు. మంచిర్యాల కార్పొరేషన్ లో 60 స్థానాలకు గాను ఏకంగా 44 స్థానాలను కైవసం చేసుకుని తన సత్తా ఏంటో నిరూపించారు. అటు లక్సెట్టిపేట మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. అటు మంచిర్యాల జిల్లాలో, ఇటు నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా మారారు ప్రేమ్ సాగర్ రావు. అయితే ఉన్నట్టుండి మంచిర్యాల కాంగ్రెస్ లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. కేవలం 5 నెలల కాలంలో 500 కోట్ల రూపాయల అప్పులను ప్రేమ్ సాగర్ రావు తీర్చేశారంటూ ఆరోపణల బాంబు పేల్చారు బీజేపీ నేత వీరబల్లి రఘునాథ్ రావు. ఇవిగో ఆధారాలు అంటూ బీఆర్ఎస్ కూడా జాయిన్ అయి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేసింది. దీంతో జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారంపై పెనుదుమారం చెలరేగింది. వెంటనే అలర్ట్ అయిన ప్రేమ్ సాగర్ రావు ఆ అప్పుల లొల్లిపై గాంధీ భవన్ సాక్షిగా క్లారిటీ ఇచ్చారు. తాను తీసుకున్నది 109 కోట్ల 11 లక్షల రూపాయలని, దానికి వడ్డీతో కలిపి 194 కోట్ల రూపాయలు చెల్లించారంటూ ఆధారాలతో సహా వివరాలు ఇచ్చారు. తనపై ఉమ్మడి జిల్లాలో ఓ కీలక నేత చేస్తున్న దుష్ప్రచారం ఇదని కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే. మంత్రివర్గ విస్తరణ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి తనపై బురద చల్లడం ఆ నాయకుడికి పరిపాటిగా మారిందని ఆయన ఆరోపించారు. అయితే ఆ నాయకుడు ఎవరు, ఏ పార్టీకి చెందిన నేత అన్న విషయంపై మాత్రం ప్రేమ్ సాగర్ రావు క్లారిటీ ఇవ్వలేదు. ఆరోపణల బాంబు పేలాక మంచిర్యాల కాంగ్రెస్ లో కుదుపులు మొదలయ్యాయని సమాచారం. ప్రేమ్ సాగర్ అండతో గెలిచిన కొందరు కార్పొరేటర్లు గ్రూపుగా ఏర్పడి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పావులు కదిపేందుకు సిద్ధమయ్యారు అన్న సమాచారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందట. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి పదవులు ఆశించి భంగపడ్డ 3 మంచిర్యాల నేతలు మరో 15 మందితో గ్రూప్ కట్టి స్వతంత్ర వర్గంగా కొనసాగేందుకు సిద్ధమయ్యారట. విషయం తెలుసుకున్న ప్రేమ్ సాగర్ రావు తనదైన స్టైల్లో రెబల్ లీడర్లకు అల్టిమేటం జారీ చేశారట. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కుట్రలు చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఐక్యంగా ఉంటామంటే పార్టీలో ఉండండి, లేదంటే వెళ్లిపోండి. కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలకు తనది బాధ్యత కాదంటూ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ఆ రెబల్ బ్యాచ్ కాస్త యూటర్న్ తీసుకుని మీ వెంటే మేమంతా అంటూ ఐక్యతా రాగం ఎత్తుకుందని టాక్. అయితే
ప్రస్తుతానికి అంతా సెటరేట్ అయినట్టు కనిపిస్తున్నా ఆ రెబల్ టీంలోని కొందరు భవిష్యత్తులో అవకాశం రాకపోతుందా, సత్తా చూపకపోతామా అంటున్నారని కాంగ్రెస్ వర్గాల్లో టాక్. ఇక లక్సెట్టిపేట మున్సిపాలిటీలోనూ అలాంటి సీనే కనిపిస్తుందంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ప్రమాదం ముంచుకు రాకపోయినా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితులు తెచ్చిపెట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే వేగంగా అలర్ట్ అవడంతో అంతా సెటరేట్ అయినట్టు కనిపిస్తున్నా పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులానే ఉందంటున్నారు. పైకి తామంతా ఒక్కటే అని ఐక్యతారాగం హై పిచ్ లో పాడుతున్నా భవిష్యత్తులో ఆ గుంపు మళ్లీ గూడు పుఠానీ చేస్తుందని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆ గుంపును వెనక నుంచి నడిపిస్తున్న కీలక నేత ఎవరో అప్పుడు బయటపడడం ఖాయమని కాంగ్రెస్ కేడర్ భావిస్తోంది.